జైత్రయాత్రకి స్వాగతం. దేవుడు నమ్మకం, వైఎస్ఆర్ నిజం, ప్రజల జీవితాలను మార్చిన సత్యం. ఆ సత్యం సుందరంగా జగన్మోహన్ రెడ్డిగా కొనసాగుతూ ప్రజల జీవితాల్ని మార్చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిగా, మహోన్నత శక్తిగా మారిన కథే యాత్ర 2. ఇది కథ కాదు, నిజానికి వాస్తవం. సినిమా ఇప్పటికే విపరీతమైన సక్సెస్ సాధించిన టాక్ వస్తుంది. యాత్ర 1 ఎంత సక్సెస్ అయిందో కూడా చూసాం. యాత్ర 2 చిత్రంతో పెను ప్రభంజనం సృష్టించారు డైరెక్టర్ మహి వి రాఘవ. ఆయన ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వెల్కమ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బాగా అలసిపోయి కొంచెం టెన్షన్ తగ్గినట్టు కనిపిస్తుంది మౌన్లో. లేదు, టెన్షన్ ఎప్పుడు లేదు. వాట్ ఈస్ ద టాక్? మీరు డైరెక్ట్గా శాంతి థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చుని మధ్యలో జనం మధ్యలో సినిమా చూశారు, ఎలా ఉంది? ఐ సా హాఫ్ ఆఫ్ ఇన్ మల్లికార్జున థియేటర్లో హాఫ్ చూశానండి. ఓకే. అండ్ అనదర్ షో ఇన్ శాంతిలో చూశాను. థింక్ సో ఫార్ గుడ్. సినిమా డైలాగులు గుర్తు పెట్టుకుని జనం వచ్చి చెప్తున్నారు. ఉదాహరణకి ఇది మొదలుపెట్టిన అంటే దేవుడు నమ్మకం, వైఎస్ఆర్ నిజం అన్నది. సో ఎలా వచ్చింది స్ఫూర్తి మీకు? అంటే ఈ సీక్వెల్కి ఇలాంటి డైలాగులు చాలా పవర్ఫుల్గా ప్రతి 10-15 నిమిషాలకి ఒక హై పాయింట్ ఉంది సినిమాలో అంటున్నారు చూసిన వాళ్ళు. మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు వైఎస్ఆర్ గారికి ఏ సంబంధం లేదండి. అయినా కూడా ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐ బీన్ చోజన్ టు టెల్ ఈ స్టోరీ. ఈవెన్ ఇన్ యాత్ర 2 నాకు ఐ థింక్ టు జస్ట్ సీ హిమ్ రీలివ్ దట్ బ్రీఫ్ మూమెంట్ వాస్ ద బెస్ట్ హై ఫర్ మీ. మమ్ముట్టి గారు వారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర చాలా తక్కువ ఉన్నా కూడా, బట్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ లవ్డ్ రైటింగ్ అండ్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ లవ్డ్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ అండి. సో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తప్ప జీవా గారు అసలు కనిపించలేదు. ఇది రెండో కామెంట్, బాగా ఎక్కువగా వినిపిస్తున్న కామెంట్. ఈ అంటే జగన్ గారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ మేనరిజమ్స్ అలవర్చడానికి ప్రత్యేకంగా ఏ శ్రద్ధ తీసుకున్నారు మహి గారు? ఐ థింక్ చాలా అంటే అన్న ఇస్ ఫ్రమ్ 9 to 19 లైక్ 24 ఎవ్రీ డే మెటీరియల్ చాలా ఉంది. అంటే మీరు చూసి స్టడీ చేశారా లేక? నేను వైఎస్ఆర్ గారిది స్టడీ చేయలేదు, అన్నది స్టడీ చేయలేదు అండి. ఇట్స్ అన్ ఇమాజినేషన్ అంతే. మేబీ మేము అదే రీజన్ రావడం వల్ల ద లాంగ్వేజ్ కానీ లేదా కల్చరల్ థింగ్ ఈజ్ వెరీ సిమిలర్. మేబీ అందుకు మైట్ బీ కోఇన్సిడెంట్లీ ఇట్స్ బీయింగ్ స్లైట్లీ క్లోజర్ టు వాట్ ఇట్ ఈస్ అండి. రైట్. సో కాస్టింగ్ మొదలుకుని సన్నివేశాలు, అలాగే ఇందులో వచ్చే డైలాగులు అండ్ చాలా నిజాయితీగా చూపించారు విషయాలని అన్నారు. సో ఆబ్వియస్లీ అందరూ గతంలో అడిగిన ప్రశ్న మరోసారి అడగవలసి వస్తుంది, వాళ్ళు సినిమా రిలీజ్ తర్వాత మీరు వస్తున్నారు కాబట్టి. దీనికి మీకు నేపథ్యానికి పాయింట్స్ అందించిన వ్యక్తులు కానీ, లేదు మీరు రీసెర్చ్ చేసి దిస్ హ్యాస్ టు బి ఆనెస్ట్, ఎందుకంటే వర్తమానంలో జరుగుతున్న చరిత్ర ఇది చాలా ఐరానికలీ. లేదండి, అంటే చాలా మెటీరియల్ ఉందండి. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ హవర్స్ అండ్ అవర్స్ ఉంది, చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అంటే 2010 to ఇప్పటికి దే సో మచ్ ఓపెన్ మెటీరియల్ ఈస్ అవైలబుల్ అండి. సో ఐ టేకెన్ ద మెటీరియల్. అంటే మనము వి నాట్ డాక్యుమెంటరీ చేయడం లేదు, మనం ఓన్లీ వీ హ్యావ్ టేకెన్ ద గోల్ పోస్ట్ ఈవెంట్స్ తీసుకున్నాము అండ్ వీ హ్యావ్ టేకెన్ దాట్ అండ్ ద రియల్ క్యారెక్టర్స్ అండ్ ట్రై టు గివ్ ఇట్ మై ఓన్ స్పిన్ ఆర్ గివ్ ఇట్ బై మై ఓన్ ఇమాజినేషన్ అండి. డైరెక్టర్స్ క్రియేటివ్ టచెస్ అని చెప్పాలి. కథ చెప్పాలనుకున్నాం, కథ చెప్పామండి. దట్స్ ఇట్. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ అంతే. పెద్ద తెర మీద ఎలా అనిపించింది మహి గారు? అండ్ నిన్న వాట్ వర్ యూ అంటే థింకింగ్, నిన్న సినిమా రిలీజ్కి ముందు మీ మనోగతం ఏ విధంగా ఉంది? ఒకసారి అంటే అండి చేసేసిన తర్వాత ఐఎమ్ నాట్ సమ్వన్ హూ థింక్స్ బ్యాక్ అండి. ఇప్పుడు మనం మార్చలేం రేపు జరగబోయేది. సో ఇర్రెస్పెక్టివ్ బాగున్నా బాగాలేకపోయినా 2 days తర్వాత యూ విల్ హ్యావ్ టు గో బ్యాక్ రైటింగ్ అన్ అదర్ స్టోరీ. సో నాట్ ఇన్ మై నేచర్ వేర్ ఐ రియలీ టేక్ ద ప్రెషర్ ఆర్ ఐ టేక్ దట్ అండి. ద థింగ్. రైట్. సినిమా చూసిన నాయకులు కానీ లేక పొలిటికల్ అనలిస్ట్ కానీ, పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అన్నిటికీ అతీతంగా ప్రజలు మీకు ఫీడ్బ్యాక్ ఏమేమి ఇచ్చారు మహి గారు? చాలా మంది చేశారండి. ఐ థింక్ దే ఐ థింక్ వైఎస్ఆర్ గారు అభిమానులైన జగనన్న అభిమానులు దే హ్యావ్ ఎ వెరీ అన్కండిషనల్ లవ్ అండి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ లీడర్స్ హ్యావ్ ఫౌండ్ ఐ డోంట్ వాంట్ సే ఫనాటిక్ లవ్, కానీ ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది చూడండి వాళ్ళకి. దట్స్ ఐ థింక్ మేబీ ద స్టార్టింగ్ సినిమా బాగుందా లేదా ఎవరికి తెలియదు, కానీ ఫస్ట్ ఒక 2 shows వాళ్ళు వచ్చిపోయి చూడాలంటే ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ వైఎస్ఆర్ గారు అండ్ జగన్ క్యారెక్టర్స్ అండి. సినిమా అంతా కూడా కళ్ళ కట్టినట్టు. అంటే గత 10-15 సంవత్సరాల్లో చూసిన పరిణామాలు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందో. చూస్తుంటే ఆల్మోస్ట్ లైక్ రీలివింగ్
ఈ సంఘటనలు అనిపిస్తోంది. మీకు బాగా నచ్చిన, మిమ్మల్ని ఒక డైరెక్టర్గా ఆకట్టుకున్న సందర్భం కానీ సన్నివేశం కానీ ఏంటి మహి గారు? నాకు ఫస్ట్ అది మా మమ్ముట్టి గారు పాప ఇన్నని సీన్ అండి. ఐ థింక్ చెవుడు అవుతున్న సీను చెప్పగలుగుతావా అనేది నాకు యాక్చువల్లీ యాత్ర తర్వాత ఎవరో నన్ను ఈవెంట్కి పిలిచారు అపోలోలో, సకీనో వాళ్ళు ఎవరో ఎన్జిఓ. అక్కడ ఒక తండ్రి వచ్చి, సార్ మీరు యాత్ర చేసినారు, మాది పెట్టలేదు సార్, మీరు ఈసారి చేస్తే పెట్టాలి సార్ అన్నాడు. ఆ టైం మనం చేస్తామో లేదో తెలియదు కానీ ఆ ఈవెంట్లో ఆ పిల్లల్ని చూశానండి. అవి చేయకపోయింటే వాళ్ళు ఎక్కడో అలాగే ఉండిపోయేవాళ్ళు, మాట్లాడలేరు, వినపడలేరు, జీవితాంతం వాళ్ళ మీద వాళ్ళకి కాదు, వాళ్ళు బతుకుతున్న తల్లిదండ్రులకు భారం అయ్యేవాళ్ళు అయ్యేవాళ్ళు. హిస్ జనరాసిటీ, దట్ వన్ మ్యాన్ హూ థాట్ దట్ 4 లక్షలు 6 లక్షలు ఒక మనిషి మీద పెట్టాలా అని అడిగితే దానికి అనేది ఐ థాట్ మేబీ ఇఫ్ దెర్ ఇస్ అన్ అదర్ ఛాన్స్ ఐ వాంట్ టు యూజ్ దిస్ సీన్ అండి. I think that's my favorite scene. And the other first scene I wrote was that Guddyatandan, Kannu Ganapadatanu Annan Kalise scene is my second favorite. Indulo iddaru pota potiga unnara? Yeah. Mammootty garu? Yes. In fact, andaru anni పాత్రలు చాలా బాగా అద్భుతంగా పండాయి అంటున్నారు. బట్ మీరు ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు మహి గారు డైరెక్టర్ గా? లేదు, ఒక లెజెండ్ జీవా గారు ఆఫ్ కోర్స్ ఇస్ a fine professional actor. I think I had 2 chances to see Mammootty garu perform live and I think it's just beautiful and I think it's just magical. And Jiva garu I'm not surprised because I have seen lot of initial films. Off late anni comic light hearted cinemalu chestunnaru gaani initial ga chaala serious cinema chestadu. He's someone who is gifted, effortless ga he can be in that role and and అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఇది అడక్క మానలేకపోతున్నాను, ప్రొటాగనిస్ట్ అండ్ ఏం చెప్పాలి, ఇంకా విలన్ క్యారెక్టర్ లాగా అలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయా, గ్రే షేడ్స్ గా? నా ప్రకారము ఏ కథలో విలన్లు ఉండరండి, సర్కమ్స్టాన్సెస్ అండ్ సర్వైవల్. వాళ్ళ దాంట్లో వాళ్ళు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒకతను నమ్మి ఇతను ముందుకు పోవాలనుకుంటున్నప్పుడు దానికి there is always an opposing force which they believe that is right. So I always said this, ఒకరిని మంచి అని చెప్పడానికి ఒకరిని చెడు చూపనక్కర్లా, ఒకరిని పైన ఎత్తడానికి ఒకరిని దించనక్కర్లేదు. మన మంచి ఏదో మనం ఏం చేయగలుగుతామో పైన చూపిస్తే అది నచ్చితే చాలు, అంతే. ఇప్పుడు ఒక చాలా ప్రత్యేకమైన వ్యక్తి మహి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు సిద్ధంగా మనతో మాట్లాడడానికి, ప్రేక్షకులతో మాట్లాడడానికి. హలో జీవా గారు. నమస్తే, కంగ్రాచులేషన్స్ అండి మీకు. Thank you so much and congratulations to the captain of the ship, Mahi garu. Right. Thank you. Okay, solid picture he has given us. రైట్. ఇట్స్ యాక్చువల్లీ అంటే అందరూ ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా, అసలు బియాండ్ పాలిటిక్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఇట్స్ అ ఫైన్ ఫిల్మ్ అంటున్నారు అందరూ. Thank you. That's full all credits to Mahi garu because he is a fine writer and yes, he believes in peace and we are just beautiful human storyteller. What was your experience working with this project, Jiva garu? I mean, now that you have actually seen YS Jagannath Reddy garu, ఆ పాత్ర వేయడం మీకు ఎలా అనిపించింది? உங்களுக்கு எப்படி இருந்தது? ரொம்ப நல்லா இருந்தது, చాలా బాగుంది. And I really had a beautiful experience working with the whole character arc and learning Telugu process and learning the dialogue, delivering it, working with all the best of the best technicians, and obviously portraying the present Chief Minister Jagannath Reddy garu. So I'm very privileged. Even every filmmaker, every actor would love to see himself in a role like this. Right. So I'm very happy to be a part of this beautiful project. ఈ మొత్తం చిత్రంలో మీకు చాలా నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏంటండి? వాట్ వాజ్ యువర్ బెస్ట్ మూమెంట్ వర్కింగ్ విత్ దిస్ ఫిల్మ్, either on screen or off screen? The whole process. First of all, it's a lot of pressure, so I had solid pressure to do this role, and in that pressure, because of this beautiful filmmaking, it all got converted into pressure. Right. So, my beautiful moment was shooting in Pulivendula, and thanks to the whole the people there showing enormous support
రైట్ and I would really cherish that beautiful moment all my life. రైట్ జీవ గారు, ఐ మీన్ ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ చేస్తున్నాం మా స్టూడియోలో. మీరు వస్తారనుకున్నాం కానీ మీరు బయలుదేరవలసి వచ్చిందని చెప్పారు మహి గారు. సో మహి గారు, వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్ టు జీవ గారు? థ్యాంక్స్ అ లాట్ జీవ. That's it. Mahi, thank you so much. You should not thank you. Thank you so much for choosing me for this spectacular role, which is one of my milestones in my career. And, I would rate this experience 10 out of 10. థ్యాంక్ యూ జీవ. జీవ గారు, ఇది అడక్క మానలేను. బిఫోర్ వి హ్యాంగ్ అప్ విత్ యూ, జీవ గారు, మీరు డిడ్ యూ డూ ఎనీ రిహర్సల్స్, అంటే ప్రాక్టీసింగ్ సర్టన్ బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్ అన్ని కూడా? Yes, absolutely. Mahi sir gave me so much of material, and we gave us so much of time. Right. And we had a great day, and we would really appreciate Ravi Garu. He completely took care of the whole crowd. And also I would really say at this moment I would like to thank Karthik for all my dialogues and performances, and thanks to Mahi again for giving me a free hand, and I think every take was not more than one take, I guess. So I was very happy and proud about it. రైట్. అంటే తెలుగు రాకపోయినా మీరు అలా అంత పెద్ద అందు కూడా చక్కటి భాషతో చెప్పవలసిన డైలాగులు చాలా ఉన్నాయి. వెరీ వెరీ డీప్ పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. అది మీరు చేయగలిగారు సింగిల్ టేక్ లో, అంటే అది తప్పకుండా మీ గొప్పతనమే. Thank you. And it's like the whole dialogue delivery, with so much of pressure I was, because I had to deliver the best. Right. And because it is from the best, so for sure. Right. We look forward to seeing you, meeting you again, జీవ గారు. తప్పకుండా ఇవాళ మొదటి రోజే చాలా అద్భుతమైన స్పందన ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా మిమ్మల్ని పలకరిస్తాం. నిశ్చయంగా. Thank you so much. Thank you very much. Thank you, Mahi. నల్వాழ்த்துக்கள். All the viewers. మీకు ரொம்ப నన్றிங்க. மிக நன்றி. ఓకే, మీకు I'm clueless. తెలుగులో పేసుறதா తమిళ్లో పేసుறదాను. Thank you so much. మీరు ఇప్పుడు అందరివాడు అయిపోయారు కాబట్టి తప్పకుండా మా తెలుగులోనే మాట్లాడాలి. రైట్ జీవ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిశ్చయంగా. థ్యాంక్ యూ. రైట్ మహి గారు. సో అది జీవ గారు రావడం అన్నది ఒక కంప్లీషన్ వచ్చింది వాళ్ళకి. బికాజ్ ఇది బియాండ్ పాలిటిక్స్ అండ్ బియాండ్ ఇంకా పొలిటికల్ లైన్స్, ఐడియాలజీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమాగా చరిత్రని జరిగిన చాలా సంఘటనలని మీరు కళ్ళకు కట్టి చూపించారు ప్రేక్షకులకి. అది జనం అందరూ రిసీవ్ చేసుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే కానీ అఫ్ కోర్స్ మీకు ఎక్కడైనా చిన్న అపశృతులు వచ్చాయా? ఎవరి నుంచి అయినా ఎనీబడి వాండ్ యూ ఆర్ ఎనీథింగ్? మాకు అలా వినికిడికి వచ్చింది అనమాట. నాట్ వర్త్ అండి. లైక్ ఉన్నా కూడా పట్టించుకోమండి. అది పట్టించుకోరు. ఇవాళ కూడా కొన్ని చోట్ల కొంతమంది అంటే కొంతమంది పార్టీల పేర్లు అవి చెప్పకుండా చెప్తున్నారు. నేరుగా సోషల్ మీడియాలో చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పోస్టర్లు చింపారు, దే ట్రై టు క్రియేట్ అ రైట్ అని. యూ హ్యావ్ ఎనీ కమెంట్? అంటే మీరు న్యూట్రల్ ఫిల్మ్ మేకర్గా ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఒక సినిమా తీశారు ఆబ్వియస్లీ. Everyone are entitled to express their anger, opinion, everything, and as long as it's not violent, it's fine and it's fine. ఇప్పుడు సినిమా బాగాలేదు తిట్టండి, బాగాలేదు నచ్చలేదు, దట్స్ ఆల్ ఫైన్. బాగుంది అన్నది ఎంత రైటో, బాగలేదు నచ్చలేదు అనేది కూడా ఈక్వలీ ఎన్ ఒపీనియన్ విచ్ హ్యాస్ టు బి థింగ్. as long as it is not violent and హింసాత్మకంగా లేకపోతే ఇట్ ఇస్ ఫైన్ అండి. ఇట్ ఇస్ ఫైన్ అంటారు. వాళ్ళ భావ ప్రకటన అంటారు ఉండాలి కదా. వాళ్ళు పెట్టుకుంటే పాపం ఎట్లా బాధ అండి. అది బాధను వ్యక్తపరచడమే బెటర్. మనం తీసుకుంటామా లేదనేది సెకండరీ. మొత్తానికి బాధ కలిగించారు అంటే ఒక ఇంపాక్ట్ చేయగలిగారు అనేది మీ విజయం ఆబ్వియస్లీ. అంటే ఎవరో రియాక్ట్ అయ్యి ఇలా చేస్తున్నారంటే ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు మీరు. అలాగే చాలా పాజిటివ్ ఎమోషన్ కూడా సినిమా క్రియేట్ చేసింది. బికాజ్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా కన్విన్సింగ్ గా, చాలా రీజనబుల్ గా ఒక్కొక్క సన్నివేశం తీశారు. సో ఈ నెక్స్ట్ అంటే యాత్ర తర్వాత మీ యాత్ర ఎలా ఉండబోతోంది? తెలీదండి, ఇప్పుడే అయ్యింది. ఐ లవ్ టు సీ అండి, ఐ లవ్ టు సీ, టేక్ ఎ బ్రేక్ అండ్ సీ అండి. అంతే. పొలిటికల్ సీక్వెల్స్ తీసాక ఆబ్వియస్లీ ఇంకా ఈ హై మామూలు సినిమాలో వస్తుందా అన్నది ఏ కథ కా కథ అండి. అంతే. దట్స్ ఇట్. అనదర్ డే, అనదర్ స్టోరీ, అనదర్ జర్నీ. అంతే అండి. అది ఇంకొక చాలా అప్రిషియేట్ చేసే డైలాగ్ ఇందులో, మిగతా వాళ్ళలా కాదు, మేము ఢిల్లీ లాగా కాదు,
కడపకు వస్తే శత్రువు కూడా మావాడైపోతాడని. దానికి కారణం ఉందండి. అంటే రీజన్ ఏంటంటే అదేదో మనం ఫిక్షనల్ డైలాగ్ అనుకుంటాం కానీ ఎందుకు రాశాను అది అంటే అండి, మీరు హీ గాట్ ద హైయెస్ట్ మెజారిటీ 5,41,000 సంథింగ్, ఒక 5 లక్షల పైన మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ ఈవెన్ వైఎస్ఆర్ గారు డిడ్ంట్ గెట్ ఇట్ ఇన్ దిస్ థింగ్. ఏమైందంటే అండి, వెన్ ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ వైఎస్ఆర్ గారు, వెన్ ఎవ్రీవన్ ఆల్ ద అదర్ అపోజింగ్ ఫోర్సెస్ వాళ్ళందరూ కలిసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ శత్రుత్వాలు, ఎక్కడైనా వైర్యము ఏమన్నా కూడా పక్కన పెట్టి మన పిల్లోడి మీద బయటోడు వచ్చి పడ్డాడు అని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు ఆయన పక్క పోయారండి. ఆర్ నాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మెజారిటీ. సో అది ఈ డైలాగ్తో పాటు భయాలతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, బలహీనతలతో గెలిచిన వాళ్ళు, బలగంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో బలగంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, భయం పెట్టి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ఒకడు సంకల్పంతో గెలిచాడు. రాజశేఖర, నువ్వే గెలిచావయ్యా రాజశేఖర అంటారు. సో ఇట్ ఈస్ ట్రిబ్యూట్ టు దట్ మ్యాన్. లాస్ట్లో వస్తుందండి ఇది. అంటే మిగతా వాళ్ళ తండ్రులు తల్లులు బతుకున్నారు, వాళ్ళ హైట్ ఆఫ్ పవర్లో ఉన్నారు. కానీ వైఎస్ఆర్ గారు సమాధిలో ఉన్న, భౌతికంగా లేకపోయినా కూడా హీ స్టిల్ ఏబుల్ టు హీ గ్రూ ఐ మీన్ అతను ఒక కొడుకుని సమర్థవంతమైన కొడుకుగా పెంచాడు, సమర్థవంతమైన హీ వాజ్ ఏబుల్ టు మేక్ హిమ్ విన్ ఈవెన్ వెన్ ఈస్ నాట్ దేర్. అండి వీరిద్దరి క్యారెక్టర్స్ మీరు స్కెచ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా సిమిలారిటీస్ ఏం చూసారు? అంటే ఆబ్వియస్లీ ఇది ప్రజలు చాలా ఏళ్లుగా మాట్లాడుతున్న విషయాలే, బట్ మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి ఒక డైరెక్టర్? సిమిలారిటీ ఇస్ క్రెడిబిలిటీ అండి. క్రెడిబిలిటీ సినిమా అనేది దట్స్ ఎ లెగసీ. అందుకే క్రెడిబిలిటీ డైలాగ్ కూడా బాగా ఉందండి. దట్ ఈస్ ద థింగ్, దట్స్ ద హోల్ కోర్ థీమ్ ఆఫ్ ద సినిమా. అది ఇప్పుడు మేము సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినాక అన్న ధైర్యవంతుడా, బలవంతుడా, లేకుంటే ఇది, దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో ద బాటమ్ లైన్ వాజ్, ఇట్ వాజ్ ఎ లెగసీ విచ్ వాజ్, వైఎస్ఆర్ గారు వాజ్ నోన్ యాజ్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటా అనే వ్యక్తి. And for him to go forward, him to really go on to take that legacy, ఆయన పేరు, ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫాలోవర్సే కాకన్నా, he had to take that core philosophy which to keep it alive. I think he would be proud looking at his son. I think ఇవాళ సోషల్ మీడియాలో అదే బాగా వైరల్ అవుతుంది. అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో చెప్పిన మాట అది, అంటే మాట ఇవ్వడం, కమిట్ అవ్వడం అనేది చాలా రెస్పాన్సిబుల్గా కమిట్ అవ్వాలి, లేకపోతే నాయకుల మీద నమ్మకం పోతుంది అన్నది. అది మీరు సినిమాలో నా క్రెడిబిలిటీ అనే ఒక పదంతో వాడిన డైలాగ్ చాలా ఆకట్టుకుంది అందరికీ. ఎలక్షన్ పోయినా పర్లేదు, సంథింగ్ వేర్ చేయకపోతే క్రెడిబిలిటీ పెట్టలేని రోజు మా నాయన లేడు, నేను లేడు అంటాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంటెగ్రల్ టు హిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఇంటెగ్రల్ టు హూ ఈస్. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ హస్ ప్రామిస్డ్, ఇఫ్ హీ హస్ నాట్ డెలివర్డ్ దెన్ ఇదంతా వేస్ట్. ఇప్పుడు ఈ సినిమా అంతా చెప్పి ఇలా ఈ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన చెప్పినవి చేయకపోయి ఉంటే దేస్ నో పాయింట్, దే విల్ నాట్ బి ఎ బిలీవబిలిటీ అంటే. అవును, ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర భారతి గారి పాత్ర. భారతి గారి పాత్ర అంటే వారికి సంబంధించి పెద్ద ఎక్కువగా ఇంటర్వ్యూస్, తర్వాత సోషల్ అండ్ పబ్లిక్ అపియరెన్సెస్ చాలా తక్కువ యాక్చువల్లీ. కాబట్టి మీరు ఎలా అన్వయించుకున్నారు? ఆవిడ పొలిటికల్గా ఎంత ఇన్వాల్వ్ అవుతారా లేదా అనే ప్రశ్నలు మీకు వస్తాయి. అంటే వాట్ విల్ హర్ స్టాన్స్ బి ఆన్ ఎనీథింగ్ అని. సో అలాంటప్పుడు ఇలాంటి వాటికి క్లిష్టమైన, అంటే ఇట్స్ లైక్, ఐ మీన్, అంటే అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ నాకు పబ్లిక్ డొమైన్లో లేని ఒక క్యారెక్టర్ ఆర్ పర్సన్ వచ్చి భారతి అక్క గారు. అండ్ ఐ థింక్ ఎవరికైనా అండి, ఎవరైనా ఒక హస్బెండ్ కానీ, ద మ్యాన్ ఈస్ ఇన్ ద ప్రిజన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ సఫరింగ్, ద బిగ్గెస్ట్ పర్సన్ హూ సఫర్స్ ఈస్ ద వైఫ్. రైట్. Yeah, she has to take care of the children కావచ్చు, she has to take care of, she's the one who really suffers. And I think somewhere someone who is, అంటే ఎప్పుడు someone who has been always in the back, who has to come back, take over a business or fight the cases or పిల్లల్ని చూసుకోవాలో, there was thing which was never planned. అంటే they were not, I'm right wrong లేదు, say all of them were pushed into ఒక circumstance. But for them to really go there to వాళ్ళు కడపోలే కదండి. సో ఐ థింక్ సమ్వేర్ అన్ని రోజులు అన్నతో ఉండిన తర్వాత ఐ థింక్ షీ వుడ్ హావ్ గాట్ సంథింగ్ వేర్ షీ నోస్ ఆ పవర్ అది చూపించారు అయితే మీరు. అంటే అవసరమైతే నేను ఐ కెన్ డూ దిస్ అనే ఆ పవర్ ని చూపించారు. దేర్ ఇస్ ఎ డైలాగ్ ఐ రోట్ ఫర్ దిస్ థింగ్. డైలాగ్ ఏంటంటే జర్నలిస్ట్ అడుగుతారు,
ఏమండి మీకు మీ దాంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళకి రాజకీయాలు వ్యాపారాలు చేయరు కదండి, ఇప్పుడు మీ జైల్లో ఉన్నారు, మీరు ఎలా చేయగలుగుతారు, ఎలా ఎదుర్కోగలుగుతారు అంటే ఫర్ దట్ క్యారెక్టర్ భారతి గారు కౌంటర్ సేయింగ్, మా ఇళ్లలో రాజకీయాలు వ్యాపారాలు నేర్పించకపోయిండొచ్చునా, కానీ మాకు కష్టాలు వచ్చినప్పుడు మాకు వెనక్కి తిరిగి పోవడం కూడా నేర్పించలేదు నా ఇంట్లో అంటారు. సో దట్స్ వెరీ సటిల్లీ టోల్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఉమెన్, వేర్ వాళ్ళు ఎవరు పారిపోలా, లేదా కొంచెం ఒక రోజు ఏడ్చింటారేమో కానీ మూడో రోజు నుంచి వాళ్ళు దే వర్ ఆల్ ఫైటింగ్ టు హోల్డ్ ద ఫోర్ట్ టిల్ హీస్ బ్యాక్. ఇంకా ఆబ్వియస్లీ ఇతర మీరు 2 టీమ్స్ని చూపించారు. ఒకటి అంటే పొలిటికల్గా నేను ఎందుకు రెఫరెన్సెస్ తీసుకోవట్లేదు అంటే మీరు అన్నారు ఎవరు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు, ఒక పక్షం ప్రతిపక్షం. ప్రతిపక్షాన్ని చూపించినప్పుడు ఏమన్నా జాగ్రత్తలు పాటించారా, లేదు ఉన్నది ఉన్నట్టు మీరు చూపించడానికి ఎక్కడా జంకలేదా, అంటే కుట్రలు జరిగాయి అనే విషయం ఫర్ ఎగ్జాంపుల్? అవునండి, అవును, అవన్నీ ఉన్నాయండి, సినిమాలు ఉన్నాయి. ఎవరు ఇప్పుడు అది పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఎవరు కలిసి కేసు వేశారు, ఆర్ ఎవరు ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడు నెవర్ బిఫోర్ హౌ కోర్ట్ టుక్ సువమోటో అండ్ టుక్ ఇట్, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఇన్ పబ్లిక్ డొమైన్. మనమేమి స్క్రిప్ట్కి రంగులు పూనక్కర్లేదు. సో వీ హెవ్ టేకెన్ వాట్ ఈస్ దేర్. సో అతని మీద అక్యూజ్ చేశారు 1,00,000 కోట్లని, దట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఎవరు కేసు పెట్టారు అది ఉంది. సో నన్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఆ 10-15 ఏళ్ళ తర్వాత ఏది నిజం కాదనేది, నిజమా కుట్ర అనేది టైం టెల్స్, అండ్ దిస్ ఈస్ లాంగ్ ఎనఫ్ టైమ్ టు టెల్. ఇది దే ఆల్సో కాంట్ డినై ఇట్. పొలిటికలీ ఇంకా ఏ క్యారెక్టర్స్ చూపించారు మహి గారు? బికాజ్ ఇక్కడ ఆసక్తికరమైన ఇది వివరం, ఇది డీటెయిల్, ఇది అందరూ అనుకుంటున్నారు. బికాజ్ చాలా మంది ఇవాళ దే ఆర్ స్టిల్ వాచింగ్ ద ఫిల్మ్, షోస్ గడుస్తున్న కొద్ది. ఇదండి సారీ ఇంకా ఎవరెవరి పొలిటికల్ క్యారెక్టర్స్ అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ ప్రాముఖ్యత ఇచ్చారు? ఢిల్లీ అంటే ఢిల్లీ ఉందండి, ఢిల్లీ హైకమాండ్ ఉంది, వాళ్ళందరినీ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఉన్నారు చూసాం. అంటే చాలా పాత్రలను క్లబ్ చేయాల్సి వచ్చిందండి. మనం ఒక 2 గంటలు రన్ టైంలో చేయాలన్నప్పుడు we can't have multiple characters. ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఈ శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఎవరే అయినా, అది ఎవరు అసలు కల్పితమా అంటే కల్పితం కాదు. ముగ్గురు నలుగురు క్యారెక్టర్స్ ఆ టైంలో అవన్నీ కలిపి ఆ క్యారెక్టర్ని ద్వారా మనం చెప్పాల్సి వచ్చిందండి. అది అంటే దట్ మేక్ సెన్స్. అంటే మీరు అనేది ఆ టైంలో జరిగిన సన్నివేశాలకు సంబంధించి శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ ద్వారా చాలా విషయాలు మీరు చెప్పించారు. పులియా సింహమా? అదే అండి, పులి. ఆ పిల్లిని తీసుకొచ్చి అడవిలో వదిలిన పిల్లే సార్, పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన అది పులే అంటాడు. సంథింగ్ లైక్ దట్. అది అంటే ఒక మై కైండ్ ఆఫ్ రైటింగ్ అని, బట్ దిస్ హ్యాపెండ్. ఐ డోంట్ నో. మీరే రాసారా మహి గారు? నేను రాస్తాను. ఐ రైట్ ఇట్ యువర్సెల్ఫ్. సో ఈ సినిమా తీసిన తర్వాత డిడ్ యూ హ్యాపెన్ టు మీట్ ఎనీబడి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఎవరైనా కలిసారా మిమ్మల్ని? నాయకులు లేదండి, నేను లేదు అసలు. అంటే మామూలుగా వాళ్ళు కాల్ చేసి అడుగుతారండి సినిమా ఎప్పుడు వస్తుంది, అది బికాస్ ఆఫ్ యాత్ర అనుకుంటాను. యాత్ర వల్ల వాళ్ళు దే లుక్ ఫార్వర్డ్ థింకింగ్ దట్ దిస్ మూవీ మైట్ ఆల్సో బి గుడ్ అనేది, దట్స్ కాల్స్ అండి, అంతే. మమ్ముట్టి గారు మీరు మళ్ళీ నా యాత్ర అని అన్నారు మీరు అప్రోచ్ అయినప్పుడు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఏమిటి ఆయన స్పందన? సీన్ సినిమా అన్నారండి, ఈ లైక్ ఇట్. అండ్ ఆయన చెప్పిన రియాక్షన్ ఏంటంటే నేను ఇంటర్వల్ వరకు ఉండింటే బాగుండు అన్నాడు. సో హీ రియలీ లవ్స్ హిస్ క్యారెక్టర్. And but I said this is a story which has to go on, sir. So everybody is still waiting to catch this film in the theaters. Yes. So how has this making of this film transformed your attitude and your views on life and politics and people and because this is reality, ఇది వాస్తవం కాబట్టి ఇది మీ భావాలని కానీ ఏ విధంగా ప్రభావితం చేసింది గడిచిన ఈ చరిత్ర? అంటే ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడినా కూడా బయటికి వచ్చి అసలు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా జనంలోకి వెళ్ళి మళ్ళీ జనంలోకి వెళ్ళి తను అనుకున్న లక్ష్యాన్ని 10 సంవత్సరాల్లో సాధించి చూపించడం అన్నది ఒక అనూహ్యమైన చరిత్ర కదండి. ఇప్పుడు చాలా మంది అడిగారండి ఎందుకు వై మేక్ ఒక లివింగ్ పొలిటీషియన్, అంటే జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ యాక్టివ్లీ పాలిటిక్స్లో ఉన్నారు. చరిత్రలో చాలా రేర్గా ఒక యాక్టివ్ పొలిటీషియన్ గురించి సినిమాలు చెప్పిన చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అట్లీస్ట్ ఇండియాలో చేసినా కూడా ఆడలేదు. దిస్ హై రిస్క్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఎందుకంటే వాళ్ళు థ్రెట్, దేర్ డైరెక్ట్ థ్రెట్ టు యూ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్ బికాస్ వాళ్ళు రోజు చూస్తారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి.
నా పాయింట్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గెట్ ఇఫ్ ఈజ్ అ పొలిటీషియన్, ఆయనలో ఉన్న క్యారెక్టర్స్ కానీ పర్సనాలిటీ ఇఫ్ యూ టేక్ ఇట్ అక్రాస్ ఆర్ అచీవ్మెంట్స్ తీసుకుంటే డస్ ఇట్ జస్టిఫై టు మేక్ ఏ స్టోరీ? ఫర్ ఎగ్జాంపుల్ హీస్ పర్సిస్టెంట్, అంటే తెలుగులో నాకు తెలియదు, సంకల్పం అంటారో తెలియదు నాకు, హీస్ ఎక్స్ట్రీమ్లీ పర్సిస్టెంట్. అంటే హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు రిస్క్ ఎవ్రీథింగ్ ఫర్ వాట్ ఎవర్ హీ బిలీవ్స్. తను నమ్మిన దానికి అన్నిటికీ ఈజ్ విల్లింగ్ టు రిస్క్ ఎవ్రీథింగ్, అన్నిటిని పక్కన పెట్టి. హీఈస్ కరేజియస్. అంటే నీకు మనం గెలుస్తామో లేదో కానీ మనకన్నా బలవంతుడైనా సరే మనము ఒకసారి డిసైడ్ చేసుకున్నాక పోదాం. అండ్ దెన్ హీఈస్ నాట్ అన్షేకెన్ బై ఫెయిల్యూర్స్ ఆర్ లాసెస్. ఆయన పారిపోవాలనుకుంటే జైల్లో తర్వాత పారిపోయి ఉండొచ్చు, 14 తర్వాత పారిపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు ఆయన మార్గం మార్చుకొని ఎందుకులే పంచాయతీ అని వెళ్ళిపోయి ఉండొచ్చు, షార్ట్ కట్స్ తీసుకుని ఉండొచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, హీ హ్యాస్ ఆల్ దిస్ ట్రైట్స్ అండ్ దిస్ ఈజ్ వన్. సెకండ్ ఏంటంటే హీ హ్యాస్ ఫాట్ అగైన్స్ ద బెస్ట్, అంటే అట్ ద హైట్ ఆఫ్ దేర్ పవర్ అట్లీస్ట్. అంటే వాళ్ళు చాలా ఢిల్లీ హైకమాండ్ అన్నా కావచ్చు, వాళ్ళు అక్కడ పవర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ షూడెస్ట్ పొలిటీషియన్, సీజన్డ్ పొలిటీషియన్, వాళ్ళ నాన్న was on that thing. He was able to outsmart both of them. So if you look at it in terms of what he has achieved or what he as a person stands for, ఇదే క్యారెక్టర్స్ ఇదే ఏ స్పోర్ట్స్ పర్సన్కో లేదో ఏదో ఒక యాక్టర్కో ఉంటే they tend to make biopics. Why can't you take the spirit of it? Why can't you really take this into a politician? Still look at the larger way of why do you vote? మీకు ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఈవెన్ యువర్ ఎనిమీ కాంట్ డినై వాట్ ఐ టాక్. నేను చెప్పినవన్నీ యూ కాంట్ డినై. చెప్పినవన్నీ అక్షర సత్యాలు, అంటే జరిగిన సంఘటనలు చెప్పారు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇవన్నీ నిజాలు. మీరైతే ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఒక విషయం చెప్పారు, ఒక విషయం చాటి చెప్పారు. ఏంటంటే స్టంట్లు అవసరం లేదు, స్విట్జర్లాండ్ లో పాటలు అవసరం లేదు, లో యాంగిల్ కెమెరాలు అవసరం లేదు, హీరోయిజం ని ఇలా చూపించి కన్విన్స్ చేయొచ్చు. లోపల ఉండేది హీరోయిజం, బయట చూపించేది కాదని చెప్పి. అంటే మనం తీసుకున్న క్యారెక్టర్స్ దే హెల్ప్ యూ హాఫ్ ద వే అండి వెన్ యూ రైటింగ్ ఫర్. ఇప్పుడు ఇదే మనం ఈ క్యారెక్టర్లు కాదు అనుకొని ఫిక్షనల్గా రాసినప్పుడు ఇంత వర్కౌట్ అవుతుందా లేదు నాకు తెలియదండి. బట్ వెన్ యూ సీ ఇట్ ఫ్రమ్ ద ప్రిజమ్ ఆఫ్ దిస్ టూ క్యారెక్టర్స్, రైట్, అంటే వైఎస్ఆర్ గారు అని ఒక చూసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి అని చూసినప్పుడు కానీ మనం రాసింది ఇట్స్ యాంప్లిఫైస్ ఇట్ బై 50 or 100%. రైట్. సో హాఫ్ ద క్రెడిట్ గోస్ టు వాట్ దే గెట్ టు ద టేబుల్ యాజ్ దేర్ రియల్ పర్సోనాస్ అండి. రైట్. సో ఫైనలీ క్లోజింగ్ నోట్ మహి గారు, ఈ హైని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరెవరిని కలవబోతున్నారు? ఏం లేదండి, ఐ లాస్క్ అన్నా టు వాచ్ ద సినిమా అండి. ఐ థింక్ చూడమని చెప్తారు, చూడమంటాడు. పోయినసారి చూసి ఇది మహీస్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అన్నాడు, ఈసారి ఏమంటాడు ఐ హావ్ టు సీ వాట్. పోయినసారి అన్నాడు, ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ సెడ్ దట్ డైలాగ్. ఎవ్రీవన్ ఎల్స్ సెడ్ చాలా కరెక్ట్ క్లోజ్గా ఉంది, వైఎస్ఆర్ లాగా ఉంది అది అన్నారు. అంటే దట్ ఇస్ ఫేర్ ఎనఫ్. ఆయన ఒక్కరే చూసి ఇది మహీస్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అన్నాడు. కానీ అయినా మీరు యాత్ర 2 తీశారు కదా, దాన్ని కాంప్లిమెంట్ గానే తీసుకున్నారు తప్ప ఎక్కడ అది కామెంట్ గా తీసుకోలేదు. అండ్ యాత్ర 2 తీశారు, ఇది డెఫినెట్ గా మహేష్ వర్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అట్ ద సేమ్ టైం చాలా కళ్ళ కట్టినట్టు, ఆల్మోస్ట్ ఆయన చాలా క్లోజ్ గా చూసినట్టు చాలా మంది ఫీల్ అవుతారు. I just wish he likes it అంతే అండి. I just wish it. And we wish you all the best. We look forward to great cinema. ముందు రాబోయే రోజుల్లో అద్భుతాల మీ ద్వారా అద్భుతమైన సినిమాలు రావాలని చెప్పి. థ్యాంక్ యూ మహి రాఘవ్ గారు. ఫస్ట్ షో మార్నింగ్ షో చూసి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా సాక్షికి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.